సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 17 నుంచి 23 వరకు సీఎం ఫారెన్ టూర్ కొనసాగనుంది. ఆయనతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వెళ్లనున్నారు. తొలుత జనవరి 18న సింగపూర్ చేరుకుంటారు సీఎం రేవంత్. సింగపూర్లో షాపింగ్ మాల్స్, క్రీడా స్టేడియాలను పరిశీలిస్తారు. అలాగే అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తారు. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్ చేరుకుంటారు. దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ బృందం పాల్గొనుంది. అక్కడ వివిధ రంగాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలను వివరిస్తారు సీఎం. అనంతరం జనవరి 23న తిరిగి ఇండియాకు చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 17 నుంచి 23 వరకు ఫారెన్ టూర్ కొనసాగనుంది. ఆయనతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వెళ్లనున్నారు. తొలుత జనవరి 18న సింగపూర్ చేరుకుంటారు సీఎం రేవంత్. ఆ తర్వాత దావోస్ వెళతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తొలుతగా ఈ నెల 14న ఏదైతే ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 15, 16న 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. 16న నైట్ గాని 15న గాని సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్తారు. సింగపూర్ లో 2 రోజుల పాటు పర్యటించి సింగపూర్ లో టౌన్ అభివృద్ధి కావచ్చు, అలాగే సింగపూర్ అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులు, ఇటువంటి అంశాలకు సంబంధించి కూలంకషంగా అక్కడ పర్యటిస్తారు. దానికి సంబంధించి ఆయన పదే చెప్తున్నారు. హైదరాబాద్ సంబంధించి ఫ్యూచర్ సిటీ, స్మార్ట్ సిటీ, అలాగే రేడియో రోడ్లు, ఇతర అంశాలకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో సింగపూర్ లో పర్యటిస్తారు. అటు నుంచి దావోస్ కు వెళ్తారు. దావోస్ లో 4 రోజుల పాటు పర్యటిస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వెంట శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు, ప్రధానంగా ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే మౌలిక వసతులు, ఐటీ సెక్టర్ సంబంధించిన దాని విషయంలో ఆయన పోతారు. అలాగే గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా సీఎం పాల్గొనబోతున్నారు. సో మనం చూస్తే 14 నుంచి 23 వరకు కూడా 9 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను వదిలి అటు ఢిల్లీకి వెళ్తారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్తారు. సో పెట్టుబడి లక్ష్యం కావచ్చు, ప్రధానంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్, ఇతర అధికారులు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సీఎం పర్యటన నేపథ్యంలో ఒక ఇంపార్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.